గ్రాండర్గా ఉంది సినిమా. మనకు క్లైమాక్స్ ఈ సినిమాకి చాలా ప్రాణం పెట్టేసింది. బీజిఎం కూడా బాగుంది, తమన్నా గారు యాక్టింగ్ బాగుంది, వశిష్ఠ గారు అయితే ప్రాణం పెట్టేశారు సినిమా గురించి. వశిష్ఠ గారు మీరు చాలా బాగా చేశారండి ఈ రోల్. అసలు మైండ్ బ్లోయింగ్ మూవీ. అసలు ఇంత బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ క్లైమాక్స్ అయితే ఇంకా నా మైండ్లో నుంచి పోవట్లేదు. వదిలే 2 అంటే వదిలే 3 కూడా ఉంది అని మనకు చెప్పారు సినిమాలో. అంటే వదిలే 2 అయితే చాలా గ్రాండర్గా ఉంది. ఆకాశం అంటే మనం తపస్సు చేస్తే శివుడు వస్తాడు అనేది ఈ సినిమాలో చూపించారు. చాలా బాగా అనిపించింది. బీజిఎం కానీ, వర్క్ కానీ, ఎడిటింగ్ కానీ, పోస్ట్ ప్రొడక్షన్ కానీ, ప్రతి ఒక్కటి. మ్యూజిక్ కూడా చాలా బాగుంది. తమన్నా గారి యాక్టింగ్ బాగుంది, వశిష్ఠ గారి యాక్టింగ్ బాగుంది. కొన్ని మనకు హై మూమెంట్స్ ఇచ్చేటి చాలా సినిమాలో చాలా హై మూమెంట్స్ చాలా ఉన్నాయి. అంటే ఒక దైవమే కాదు, దయ్యం కూడా పంచభూతాలను సృష్టించగలదు అని సినిమాలో చూపించారు. సో దాన్ని మళ్ళీ ఎలా తిప్పికొట్టాలో కూడా దైవం ఎలా నిర్ణయించుతో అది కూడా చూపించారు. మనం చాలా తపస్సు చేస్తే శివుని ఆగ్రహం పొందొచ్చు అని కూడా సినిమాలో చూపించారు. చాలా బాగా అనిపించింది సినిమా. ఎక్కడ కానీ అంటే కొంచెం చిన్న పాటలో మనం కొంచెం బోర్ అనిపించినా కానీ సినిమా కానీ లాస్ట్కి వచ్చేసరికి మనకు అరే చాలా మంచి సినిమా చూసాం రా అనే ఫీలింగ్ అయితే కలుగుద్ది సినిమాని చూసిన తర్వాత. ప్రతి ఒక్కరి క్యారెక్టర్ బాగుంది. ఊర్లో వాళ్ళు చాలా హెల్ప్ చేశారనుకుంటా నాకు తెలిసి సినిమా తీసినప్పుడు. ఊర్లో విలేజ్ వైబ్స్ కూడా కనిపిస్తాయి మనకు సినిమాలో. చాలా బాగా అనిపించింది. ఎక్కడ కానీ బోర్ కొట్టలేదు మనకు సినిమా. లాస్ట్ క్లైమాక్స్ అయితే చాలా మంచిగా విజువల్గా ఉంది. సూపర్ ఫెంటాస్టిక్ మూవీ. తమన్నా గారికి చాలా ఓడేలా 2 మూవీ చూసినాం. సినిమా ఇది ఒక విచిత్రమైన సినిమా అని చెప్పొచ్చు. ఒక డిఫరెంట్ సినిమా. అంటే ఇలాంటి క్యారెక్టర్, సాధువు క్యారెక్టర్ చేసిందంటే మామూలు మాట కాదు. ఈ గెటప్ తీసినా కూడా అసలు తమన్నా హీరోయిన్ గారికి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఆ గెటప్కి హ్యాట్సాప్ చెప్పాలి. ఆ క్యారెక్టర్ తగ్గట్టు కూడా నిజంగా చెప్తున్నా బూస్ బంప్స్ వస్తాయి. ఆ ఫైట్స్ ఏందండి ఎలా చేసింది మంచిగా. గెటప్లో మాత్రం చాలా ఇరగదీసేసింది డ్యాన్స్లో కానీ. అంటే ప్రతి సీన్ చూసినా మనకు ఒక బూస్ బంప్స్ వస్తాయి. ఎక్కడ కూడా మనకు బోరింగ్ ఉండదు. తమన్నా గారు హీరోయిన్ కెరియర్లో ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఒక డైరెక్టర్ గారికి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి సార్. ఈ సినిమా మాత్రం చాలా బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. సినిమా మాత్రం సూపర్. అంటే అప్పుడు మెయిన్ ఏంటి మరి భయ్య క్లైమాక్స్ కాదా? నువ్వు బాలయ్య సినిమా చూస్తావు. బాలయ్య సినిమా లాస్ట్ ఫైటే కదా గెలిపిస్తుంది ఏ సినిమా. అంటే క్లైమాక్స్ వరకు ఒక ఎత్తు, క్లైమాక్స్ నుంచి ఆ ఒక్క 2 రీల్ అయితే దేవుడు. క్లైమాక్స్ ఒక పావు గంట ఉంది. ఆ పరమశివుడు వస్తాడు అంటే లాస్ట్ వరకు ఎక్కువ ఆ శుద్ర పూజల గురించి ఎక్కువ చూపించాడు. ఎక్కువ తిరుపతి గురించి సినిమా అంతా. అంటే ఒకవేళ మన తమ్మన్న మధ్యలో వచ్చిందే కానీ ఏదో మధ్యలో వస్తుందేమో అంటే ముందు అనుకోలేదు తమ్మన్న వస్తుందని. అంటే ఒక ఇంటర్వెల్ ఉందన్న ఒక 2 రోజుల ముందు వస్తుంది. ఇంటర్వెల్ అవుతుంది అనగా 2 రోజుల ముందు ఒక అంటే వచ్చిన వెంటనే ఏదైనా చేస్తుందేమో అనుకుంటాం. కానీ తను కూడా ఏం చేయలేదు సినిమాలో. తను కూడా ఓడిపోయినట్టే. లాస్ట్ వరకు ఓడిపోయింది. ఇదేంటో దేవుని కూడా ఓడించేస్తున్నాడు ఏంటి సినిమాని. నేను తలెత్తి గోక్కున్నా దేవుని కూడా. కానీ లాస్ట్ ఒక 2 రోజులు అంటే దేవుని గెలిపించాలని మరి నిజంగా తీసారేమో. కానీ ఆ దేవుడు పరమశివుడు వచ్చాక అనిపిస్తుంది మనకి. దేవుడు అంటే నిజంగా అది పవర్. అంటే మనలో ఉన్న శక్తి క్షీణించిపోవద్దు. మీలో ఆ పరమశివుడు ఉన్నాడు. ఇన్ని వేల కోట్ల సార్లు ఆ ఓం నమ శివాయ అనుకుంటే ఏదైనా సాధ్యమే. మీరు ఈ జన్మలో కదా వెనక జన్మలో చేసిన పుణ్యం కూడా మీకు ఈ జన్మలో కాపాడుదని సినిమా ఓదల్ 2 అయితే నిరూపించింది భయ్య. ఏమండి 3 ఉందండి. లాస్ట్ చూపించాడు. వెయిటింగ్ అండి నిజంగా. 2 ఒక రకంగా ఉంది. 3 ఎలా తీసాడో తెలియదు కానీ 2 ఒక రకం. సంపత్ నందిగా డైరెక్షన్ అయితే సూపర్ అబ్బా, చాలా బాగుందండి. ఏమండి బాగుంది సార్. ఇంకా కంబ్యాక్ అంటే ఏంటండి సూపర్ సార్ అనేది చాలా క్లియర్ కట్ గా చూపించారు. మన బయట కొంతమంది అఘోరిని చూద్దాం. అఘోరి అని పేరు పెట్టిన అడ్డమైన ఘోరాలు చేసే వాళ్ళని వదిలేస్తే ఈ సినిమాలో అఘోరి అంటే ఏందన్నది ఈ సినిమా చూసినారు నాకు తెలిసింది. నేను ఇప్పటివరకు అఘోరి గారిని చూసి ఇంతేనేమో అఘోరీలు అంటే ఇలాగే ఉంటారేమో అని నేను అనుకున్నాను. కానీ ఈ సినిమా చూసినారు తెలిసింది రియల్ అఘోరీలకి ఎంత పవర్ ఉంటుంది, వాళ్ళు ఎంత భక్తిగా ఉంటారు, వాళ్ళు చేసే పనులు ఎలా ఉంటాయి అనేది హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. అఘోరీలకి అయితే మాత్రం సినిమా మాత్రం ఓవరాల్గా చాలా అంటే చాలా బాగుంది. మనం ఎట్టుకున్న ఎక్స్పెక్టేషన్ మించి ఉంది సినిమా. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా థియేటర్కి వచ్చి చూడాలన్న సినిమా అయితే నాకు నచ్చింది అన్న. ఓకే అన్న. సినిమా చాలా అంటే చాలా బాగుందన్న. మళ్ళీ 3 కూడా ఉందట. 2 బాగుంది. 3 గురించి కూడా వెయిటింగ్ చేస్తున్నాం. ఎందుకంటే సినిమా అట్లా బాగుంది. అసలు తిరుపతి క్యారెక్టర్ విలన్ భయపట్టించిండు. అంటే హీరో సినిమాలా భయపట్టించిండు అన్నట్టు. నాకైతే సినిమా పిచ్చగా నచ్చింది అన్న. అది అవన్నీ ఉన్నాయి. అన్నీ చెప్పొద్దు, సినిమా చూడాలి. మంచిగా అసలు మంచిగా అనిపించింది. ఆ నంది అట్లా అవన్నీ రావడము, శివుడు అట్లా అవి రావడము చాలా అంటే చాలా బాగుంది. పర్ఫెక్ట్. చాలా అంటే చాలా. సాంగ్స్ 2 ఉన్నాయి అన్న. 2 ఉన్నాయి అంతే. బాగున్నాయి సినిమాకు. బీజిఎం సూపర్. ఆ మ్యూజిక్ అయితే అబ్బా బీజిఎం ఫుల్ కొట్టిండు అన్న. అసలు మంచిగా కొట్టిండు మ్యూజిక్ డైరెక్టర్. చాలా బాగున్నది. అరుంధతి అనుష్కకు, తమన్నకు వదిలేట్టు. అది సినిమాలో హైలైట్ అంటే 2 క్యారెక్టర్లు. తమన్నది తిరుపతి విలన్ది. ఇక మిగతా వాళ్ళందరూ నార్మల్ అంతే.
5కి 3 ఇస్తా. చూడొచ్చు, ఎందుకంటే ఈ మూవీ అంత బాగుంది కాబట్టి చూడొచ్చు.